దేవుని సన్నిధిలోంచి పడవేయబడేటప్పుడు ఒక ఆర్మీతో పాటు పట్టాడు. అందుకని కుటీ సైతాన్లు అంటారు, తెలుసా ఎప్పుడన్నా? వాడు అనుచరులు ఉన్నాడు. చిన్న చిన్న భేదాలు, అసూయ అనే దయ్యం, మోసం అనే దయ్యం, ద్వేషం అనే దయ్యం, ఇవి చిన్ని కలిపి ఒకేసారి వాడు రాజ్యంలో పడేస్తాయి. మనం జాగ్రత్తగా ఉండాలండి. యూనో, ఇక్కడ యేసు ప్రభు కూడా అనారోగ్యస్తుని స్వస్థపరుస్తున్నాడంటే దురాత్మ ప్రభావం ద్వారా అనారోగ్యం కలిగింది. అర్థమవుతుందా? అనేక సార్లు చాలా మందికి మనం ప్రార్థన చేసేటప్పుడు, నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు దురాత్మను వెళ్ళగొడితే వాళ్ళకి కావాల్సిన స్వస్థత కలుగుతుంది. అంటే దురాత్మలు కూడా అనారోగ్యాన్ని కలుగు చేస్తుంది. ఈరోజు దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే ఎన్ని వందల వేల దురాత్మలైనా సరే ఒక్క మాటతో మనల్ని విడిచిపోతాయండి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? చాలామంది దెయ్యం దురాత్మ అని భయపడతారండి. నేను ఒకటి చెప్తున్నాను, దేవుని బిడ్డగా దెయ్యం మిమ్మల్ని చూసి భయపడుతుంది. అభిషక్తులుగా మీరు నడిచిన రోజున దురాత్మ మిమ్మల్ని చూసి భయపడతారు, కానీ మీరు భయపడరు. యు కమాండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గాడ్ హెస్ గివెన్ యు ద అథారిటీ. దేవుని నామములో మనకు అధికారం ఉంది. దేవుని రాజ్యాంగం అన్నిటికన్నా పై రాజ్యం అది. ఇట్ హోల్డ్స్ అ సుప్రమసీ. దేవుని రాజ్యం నుంచి ఒక అధికారం వస్తే అందరు విధేయులుగా వినాల్సిందే. ఏ దురాత్మ నేను కుదరదు, నా ఇష్టం చేస్తానని చెప్పలేదంట, తెలుసది? దేవుని అనుమతి లేకుండా ఏమి చేయలేదు. దేవుని చిత్తం కానిది ఏంది జరిగించలేదు. దాడి చేయాలంటే పర్మిషన్ అడగాలంట. యోబుని దాడి చేస్తాం కూడా ఏంటి? నువ్వు కంచేసి పెట్టావు, నేను ఎట్లా దాడి చేస్తా? నువ్వు పర్మిషన్ ఇవ్వి, నీ కంచెని తీ, అప్పుడు నేను కొడతా. మన జీవితంలో కూడా అపవాది మనల్ని దాడి చేస్తున్నాడంటే ప్రార్థన కంచె మీకుందా? ప్రార్థన కంచె ఉందా? ప్రార్థన చేయని వాని చుట్టూ దేవుని కంచె ఉండదండి. ప్రార్థన చేయని వ్యక్తి చుట్టూ దేవుని కంచె ఉండదు అనేది సత్యము. మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఎందుకు నన్ను కాపాడలేదు, మనం ప్రార్థన చేయకుండా దేవుడు ఎందుకు నన్ను ఈ కీడు నుంచి తప్పించలేదు, ప్రార్థన చేశాను అంటారు కొంతమంది. ఏం ప్రార్థన? దేవా నన్ను కాపాడు, ఆమేన్. దేవా నేను బయటికి వెళ్తాను, నన్ను కాపాడు, బాయ్. అవునా? మనం జీవించేది యుద్ధ రంగంలో కనబడని దురాత్మ సమూహాలతో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కళ్ళు మూసుకుని కూడా కొట్టచ్చు అంటున్నాడు. ఎలా తెలుసా? కానీ దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు ఏం తెలుసా? నీకు కనపడ్డు, కానీ నువ్వు వాడిని కొడతావు. నువ్వు కళ్ళు మూసుకుని ఉంటావు, కానీ వాడు ఎక్కడున్నాడో, వాడి చేష్టలు ఏంటో, వాడు ఎలా కొడతాడో అంతా నువ్వు ఎరుగుదువు. విశ్వాసంతో మీరు అడగండి, అపవాది ఏం చేయలేదు, చూడాలంతే. వాడిని దాటుకుని పోతా ఉంటే అయ్యయ్యో నా పని అయిపోయింది అంతే. కానీ దేవుడు అంటున్నాడండి, పెద్ద పని ఏం చెప్పలేదండి. అంత దురాత్మని పోరాడతానికి మనకి ఏం కావాలంట? ఇంత విశ్వాసం. ఎంత విశ్వాసం? ఆవగింజంత విశ్వాసం. దేవుడు అంటున్నాడు, లూసిఫర్ వాళ్ళ రాజ్యాన్ని దాటుకుని పోతానికి మనకి ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. అట్లీస్ట్ అ లిటిల్ ప్యూర్ సాలిడ్ ఫెయిత్ మనకు ఉందా? మనం చేయగలమండి, మనం చేయగలం.